it shall participate in the meetings of above mentioned committee only if the process of preparation of DPR of Nallamalla Sagar and its illegal construction by Andhra Pradesh and process of appraisal of projects PFR by CWC is halted or stopped immediately so that fate accomplished situation is not created while deliberations are being held. ఇంత స్పష్టంగా రాహుల్ బొజ్జ గారు ఈ లెటర్ రాసిండ్రు 30 నాడు. ఇది కూడా ఎప్పుడు రాసిండ్రు? బీఆర్ఎస్ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే 30 నాడు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ బండారం బయట పెడితే 1వ తారీఖు రాసిండ్రు. ఏమని రాసిండ్రు? కమిటీ అయితే వేసినాము, కానీ ఈ కమిటీ మీటింగ్కు 2 కండిషన్లు, ఈ 2 కండిషన్లు ఒప్పుకుంటేనే మేము ఢిల్లీలో మీటింగ్కి వస్తాము అన్నారు. ఏంటి మొదటి కండిషన్ ఏంటి? మొదటి కండిషన్ ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నల్లమల్ల సాగర్ డిపిఆర్ తయారీ ప్రక్రియను వెంటనే ఆపాలి, ఫస్ట్ కండిషన్. 2వ కండిషన్ ఏంది? కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్లో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియను తక్షణమే ఆపాలి. ఈ 2 కండిషన్లు మీరు ఒప్పుకుంటేనే ఢిల్లీలో మీటింగ్కు వస్తాము అని రాహుల్ బొజ్జ గారు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉత్తరం రాసింది. నౌ మై క్వశ్చన్, ఈ 2 కండిషన్లు ఒప్పుకున్నారా? కేంద్ర ప్రభుత్వం మీకేమైనా మేము సిడబ్ల్యూసీలో అనుమతుల ప్రక్రియ ఆపాము అని లెటర్ రాసిందా? మీకేమైనా చెవులో చెప్పిందా? ఆ కాగితం బయట పెట్టండి. నంబర్ 2, ఆంధ్రప్రదేశ్ మేము నల్లమల్ల సాగర్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు తయారీ ప్రక్రియను ఆపేసినాము అని ఆంధ్రప్రదేశ్ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? కమాన్ బయట పెట్టండి. మరి ఈ 2 జరగకుండా ఇలా మీటింగ్కి ఎందుకు పోతున్నారు? ఈ 2 జరగకపోతే మీరు మీటింగ్కి ఎందుకు పోతున్నారు? అంటే తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు ధారా దత్తం చేయడానికి పోతున్నారా? రేవంత్ రెడ్డి గురు దక్షిణలో భాగంగా పోతున్నారా? తెలంగాణకు మరణ శాసనం రాయాలనుకుంటున్నారా? ఈ తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం పోరాడిన పార్టీ, తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంటే ఒక్క క్షణం కూడా ఊరుకోని పార్టీ. ఊరుకోం. వీఆర్ ద ఫైటర్స్. ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చినాం. ప్రజలు నీకు అధికారం ఇచ్చింది గోదావరి నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేయడానికి కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారో నాకు అర్థమైతలేదు. రేవంత్ రెడ్డికి గురుదక్షిణ ఉండొచ్చు, నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఈ ఉత్తరం నీ సెక్రటరీ నువ్వు రాసిందే కదా, నీ అప్రూవల్తోనే ఈ ఉత్తరం పోయింది కదా. మరి ఈ ఉత్తరం రాసిన నువ్వు ఎటువంటి హామీ లేకుండా, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హామీ లేకుండా ఎందుకు పడి పరిగెత్తి ఢిల్లీ మీటింగ్లో పాల్గొంటున్నారు? ఇంకా బాధ కలిగే అంశం ఇక్కడ, చాలా కీలకమైనటువంటి అంశం. ఈ మీటింగ్కి ఎవరు లీడర్? ఎవరు? ఆదిత్యనాథ్ దాస్. ఎవరిని తోలుతుండ్రు వీళ్ళు? ఆదిత్యనాథ్ దాస్ని తోలుతుండ్రు. ఎవరు ఆదిత్యనాథ్ దాస్? మీ అందరికీ తెలుసు. ఓ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆదిత్యనాథ్ దాస్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 9వ మీటింగ్, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇక్కడ ఉంది. ఇగో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు పాల్గొన్నారంటే ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి 9వ జిఆర్ఎంబి మీటింగ్కి ఎవరు వెళ్ళారు? ఆదిత్యనాథ్ దాస్ గారు పోయింది. ఆ మీటింగ్లో ఏం జరిగిందో ఇది మినిట్స్ డీటెయిల్ ఉన్నాయి, మీ అందరికి మీడియాకు కూడా ఇస్తాను, ప్రజల ముందు కూడా పెడతాను. చాలా పెద్దగా ఉంది కానీ